పచ్చి కంది బ్యాలుతో కర్రీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కంది బ్యాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఫస్ట్ ఆయిల్ బాయిల్ కావాలి. జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. అవి పాప్ సౌండ్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఇంతకుముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ పేస్ట్ వేసుకున్నాక గ్రీన్ చిల్లీ పేస్ట్ ఫ్రై కావాలి మంచిగా. ఇందులోకి బాయిల్ చేసుకున్న ఈ పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని ఒక 5 minutes పచ్చివాసన పోయి మసాలా అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని రైస్లోకి, చపాతీలు, పుల్కా, రొట్టెలు దేనికైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. కర్రీ ఫినిష్ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. స్పైసీగా ఉంటుంది, వింటర్ సీజన్లో హెల్తీగా ఉంటుంది, గుడ్ ఫర్ హెల్త్ కాన్షియస్గా ట్రై చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. Korean chapati is ready to eat. Have it, enjoy. Bye.